ప్రస్తుత రోజుల్లో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటున్నాయి అనడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సింది గ్రీన్ అంబాసిడర్లు. ఈరోజు ఏ గ్రామం చూసినా సరే ఈరోజు చెత్త లేకుండా నిర్మానుష్యంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఈరోజు ఆ గ్రీన్ అంబాసిడర్లకు రావాల్సినటువంటి జీతాలు, వాళ్ళకి రావాల్సినటువంటి వేతనాలన్నీ కూడా పూర్తిగా గత 6 నెలల నుంచి కూడా ఎటువంటి చెల్లింపులు లేకుండా ఈరోజు ప్రభుత్వం జాప్యం చేయడంతో మరింత ఆవేదన ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడే గ్రీన్ అంబాసిడర్లకు సంబంధించినటువంటి నాయకులు, ఆ గ్రీన్ అంబాసిడర్లు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు ఏంటని చెప్పండి. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఏం కావాలి? ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఈ గ్రీన్ అంబాసిడర్ని ఇంత చిన్న చూపు చూస్తుంది అంటారు ఏంటి? విజయనగరం జిల్లాలో గ్రీన్ అంబాసిడర్లు పల్లి సీమలు శుభ్రం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రజలు లేవకముందే తమ ఇళ్లకి వెళ్ళి మొత్తం గ్రామాన్ని శుభ్రం చేసే పని చేస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటువంటి గ్రీన్ అంబాసిడర్లకి జిల్లాలో తక్కువ 4 నెలలు, ఎక్కువ 15 నెలల పాటు జీతాలు చెల్లించలేదు. ఇదేం అన్యాయము? 15 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఏం తిని పని చేయాలి, ఎలా పని చేయాలి, మా కుటుంబాన్ని ఎలా పోషించాలి? కాబట్టి బకాయి జీతాలు ఇవ్వండి అని అడిగితే వేధింపులు, తొలగింపులు చేస్తున్నారు. తొలగించే వాళ్ళని ఇప్పుడు గజపతినగరం మండలం జిన్నామలో తొలగించారు. తొలగించే వాళ్ళని వెంటనే విధిలోకి తీసుకోవాలని, బకాయి జీతాలు జిల్లా వ్యాప్తంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటుగా గత సంవత్సరం జూలైలో కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి 4,000 పెంచుతూ జీవో ఇచ్చింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 6,000 ఇస్తున్నారు. ఆ 4,000 కలిపి 10,000 ఇవ్వాల్సిన సంవత్సరం దాటుతున్నా అది ఇవ్వడం లేదు. పైగా ఈరోజు వీళ్ళ మీద వేధింపులు పెరిగిపోయినాయి. అందుకని మేమంతా బకాయి జీతాలు ఇవ్వండి, వేధింపులు ఆపండి, తొలగింపులు ఆపండి డిమాండ్ చేస్తుంటే, రెండో వైపున పాలక వర్గాలు పోయినాయి, అధికారులు వచ్చారు. స్పెషల్ ఆఫీసుల పాలనలో ఈరోజు కొనసాగుతుంది కాబట్టి అధికారులు మా సమస్యలు వింటారు, పరిష్కారం చేస్తారని చెప్పి ఆశించాం. అధికారులు కూడా ఈరోజు మా సమస్యల పరిష్కారం చేయకుండా మొండిగా ఉన్నారు. అందుకని జిల్లా వ్యాప్తంగా గ్రీన్ అంబాసిడర్ని, గ్రామ పంచాయతీ కార్మికుల్ని ఐక్యం చేస్తున్నాం. 15 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే 15 రోజుల తర్వాత జిల్లా వ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహిస్తాం. అన్ని మండలాల్లోనూ పారిశుద్ధ్య కార్మికులందరూ ఐక్యమయ్యి జిల్లా వ్యాప్త పోరాటానికి ముందుకెళ్తాం. జరిగే పరిణామాలకి, పారిశుద్ధ్య అసౌకర్యానికి ఈ జిల్లా అధికారులే కారణం అవుతారు తప్ప మేము కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రానున్న రోజులు వర్షాకాల రోజులు, పారిశుద్ధ్యం అసౌకర్యం కలిగే రోజులు, అంటువ్యాధులు ప్రబలే రోజులు. అటువంటి కాలంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించి మా సమస్యల పరిష్కారం చేస్తే అందరికీ మంచిది. లేకపోతే ప్రజలకు జరిగే అసౌకర్యానికి ఈ జిల్లా అధికారి యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉండదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే కనీసం వీళ్ళకి ఏమీ తెలియని పరిస్థితి, వాళ్ళకి మీరు అండగా ఒకవైపు నిలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు వీళ్ళని ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నది? ఈరోజు గ్రామీణ స్థాయిలో చూస్తూ ఉంటే చాలా సుందరంగా కనిపిస్తూ ఉన్నాయి. దానికి ప్రధాన కారణంగా చూసుకుంటే ఈరోజు గ్రీన్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. వీళ్ళ కారణం ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తుంది? రావాల్సిన బకాయిలు కానీ, చెల్లించిన వేతనాలు కానీ ఏది కూడా లేకుండా ఎందుకు చేస్తుంది? అంటే ఈ జిల్లాలో గ్రీన్ అంబాసిడర్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా దళితులండి ఎక్కువ మంది. కాబట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వకపోయినా చేస్తారు, వాళ్ళకి ఏ రకమైన సౌకర్యం లేకపోయినా చేస్తారు, ఏ రకమైన ఇబ్బంది పడైనా చేస్తారు. కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేయలేరు. మనం వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకోవాలి తప్ప ఇంకో మార్గం లేదు. కాబట్టి ఆ రకంగా దోపిడీ చేసుకుందాం ఉద్దేశం మీదే పాలకులు కానీ, అధికారులు కానీ వ్యవహారం చేస్తున్నారు. దీని మీద అనేక మార్లు మేము ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసాం, అధికారులకు రిప్రజెంట్ చేసాం. అయినా ఇంతవరకు కనీసం ఏ సమస్య కూడా పరిష్కారం కాని పరిస్థితి ఉందండి. గత జూన్లో ఓహెచ్ఏ కింద ఆక్యుపేషనల్ హెల్త్ అనౌన్స్ అనే పేరు మీద స్టేట్ కమిషనరే, పారిశుద్ధ్య కమిషనరే ఒక సర్క్యులర్ ఇచ్చారు. దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి 6,000కి తోడు మీ ఆరోగ్య రీత్యా బాగుండాలని చెప్పి 4,000 పెంచుతున్నామని చెప్పి ఆ సర్క్యులర్ ఇచ్చారు. ఇచ్చినటువంటి సర్క్యులర్కి సంబంధించిన 4,000 ఇంతవరకు ఎక్కడా పెంచలేదు. మేము అడిగితే డబ్బులు లేవని చెప్తున్నారు. ఆ రకమైనటువంటి వైఖరి కరెక్ట్ కాదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, అధికారులు అడుగుతున్నాం. అందుకనే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో గ్రామాల తాలూకా పరిశుభ్రత చూడడం, అలాగే గ్రామాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయి జీతాలను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి ముందు మీరే చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి, పాలకులకి చెప్తున్నామండి.
థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గ్రీన్ అంబాసిడర్లు ఈరోజు పల్లెలు ఈరోజు అక్కడ చెత్త చెదరం లేకుండా క్లీన్గా ఉంచడంలో ప్రధాన పాత్ర, కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ గ్రీన్ అంబాసిడర్లకి ఈరోజు ప్రభుత్వం మొండి చేసి చూపిస్తుందంటే కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఆనాడు జీతాలు పెంచుతూ జారీ చేయని సర్కులను కూడా ఈరోజు పక్కన పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందని చెప్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో వర్షాలు వచ్చే కాలము, ఈ వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా వ్యాధులు ప్రబలించే కాలం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే క్రమంలోనే ఆ క్రమంలో ఎవరికైనా సరే ప్రజలకు అసౌకర్యం కలిగి ఉంటే దానికి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వహించవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంతవరకు కూడా ప్రజాప్రతినిధులు అయితే పాలకులుగా ఉండేవాళ్ళు. ప్రస్తుతం చూసుకుంటే ఇదంతా కూడా స్పెషల్ ఆఫీసులు ప్రస్తుతం అయితే కొనసాగుతూ ఉన్నాయి. వీళ్ళు కూడా అదే ద్వారంలో కొనసాగుతున్న పరిస్థితి కనిపి ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా మరింత ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజులు ఇదే వైఖరి కొనసాగితే ఖచ్చితంగా ఉద్యమాలు తప్పము, మేమైతే రోడ్డు ఎక్కుతామంటూ కూడా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాడిది రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.